చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఇరాన్ మద్దతున్న హూతీలు సౌదీ అరేబియా మధ్య మళ్లీ దాడులు ప్రతిదాడులు ఉధృతమయ్యాయి. సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై నిన్న సౌదీ కూటమి క్షిపణులతో విరుచుకుపడగా తర్వాత హూతీలు సౌదీకి చెందిన అభా విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. 2022లో ఐరాసా జోక్యంతో కుదిరిన శాంతి ఒప్పందం తర్వాత సౌదీ హూతీల మధ్య మళ్లీ ఘర్షణ తలెత్తడంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ అమెరికా యుద్ధంతో అట్టుడుకుతున్న పశ్చిమాసియాలో మరో ఘర్షణ ఉగ్రరూపు దాల్చుతోంది. ఇరాన్ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా మధ్య చాలా కాలం తర్వాత మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. సోమవారం సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడికి ప్రతీకారంగా సౌదీ అరేబియాలోని అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసినట్లు హూతీలు ప్రకటించారు. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేనప్పటికీ నష్టం వివరాలను సౌదీ అరేబియా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. హూతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్యా సారీ మాట్లాడుతూ సౌదీ గగనతలం మీదుగా విమానాలను నడపొద్దని విమానయాన సంస్థలను హెచ్చరించారు. సనా విమానాశ్రయంపై దిగ్బంధనం ఎత్తివేసే వరకు ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాలని ఆయన సూచించారు. సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై సోమవారం జరిగిన దాడులు ఒక ఇరాన్ విమానం ల్యాండ్ కాకుండా నిరోధించడానికే అని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సౌదీ మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని హూతీలు స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. అనేక సంవత్సరాలుగా యెమెన్ దక్షిణ ప్రాంతంలోని సౌదీ నేతృత్వంలోని కూటమి ఉత్తరాన ఉన్న హూతీలతో పోరాడుతోంది. సౌదీ అరేబియా జరిపిన వైమానిక దాడులతో శాంతి పర్వం ముగిసినట్లేనని హూతీ ప్రతినిధి యహ్యా సారీ తెలిపారు. ఈ దురాక్రమణకు తగిన సమాధానం లేదా శిక్ష తప్పకుండా ఉంటుందని హెచ్చరించారు. రోగులు ప్రజలను తీసుకెళ్తున్న మానవతా విమానాలను అడ్డుకోవడమే సనాలో జరిగిన దాడుల లక్ష్యమని యహ్యా సారీ ఆరోపించారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం టెహ్రాన్ కు హూతీ ప్రతినిధి బృందాన్ని తీసుకువెళ్తున్న ఇరాన్ విమానాన్ని అడ్డుకునేందుకు సౌదీ విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించి ఉల్లంఘనకు పాల్పడ్డాయని హూతీలు ఆరోపించారు. అంత్యక్రియల నుంచి హూతీ ప్రతినిధి బృందాన్ని తిరిగి తీసుకొస్తున్న ఇరాన్ విమానాన్ని అడ్డుకోవడానికే సోమవారం విమానాశ్రయ రన్వేపై దాడి జరిగినట్లు యెమెన్ రక్షణ మంత్రి జనరల్ తాహెర్ అల్ అఖిలీ ఎక్స్ లో ఓ పోస్టులో తెలిపారు. దాడులకు కొద్దిసేపటి ముందు వీడియో విడుదల చేసిన అల్ అఖిలీ ఇరాన్ విమానాలతో యెమెన్ గగనతలంలోకి చొరబడవద్దని ప్రత్యర్థులను హెచ్చరించారు. తమ సహనం నశించిందని క్రూరమైన చర్యలకు తగిన విధంగా సమాధానం చెబుతామని చెప్పారు. యెమెన్ గగనతలం సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే శత్రు విమానాలను అన్ని రకాలుగా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. సనా విమానాశ్రయంపై సౌదీ దాడి చేయడంతో ఇరాన్ విమానాన్ని హొడెయిడా విమానాశ్రయానికి మళ్లించి అక్కడ ల్యాండ్ చేసినట్లు హూతీలు తెలిపారు. యెమెన్లోని అన్ని విమానాశ్రయాలను తదుపరి నోటీసు వచ్చే వరకు తక్షణమే మూసివేసినట్లు హూతీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. విమానాశ్రయం పరిసర ప్రాంతాలను ఖాళీ చేయాలని యెమెన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2014లో హూతీలు రాజధాని సనాతో పాటు ఉత్తర యెమెన్లో చాలా భాగాన్ని ఆక్రమించి అప్పటి ప్రభుత్వాన్ని చాలా చిన్న భాగానికే పరిమితం చేయడంతో యెమెన్ అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఆ మరుసటి సంవత్సరం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ నేతృత్వంలోని కూటమి జోక్యం చేసుకుంది. యెమెన్ యుద్ధంలో దశాబ్దాలుగా ఉన్న తమ భాగస్వామ్యం విచ్ఛిన్నం కావడంతో ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. తాజాగా దక్షిణ ప్రాంతం పైన హూతీలు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను తమ వాయు రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని సౌదీ నేతృత్వంలోని కూటమి అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మల్కీ ఎక్స్ లో తెలిపారు. ఈ నెల ప్రారంభంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన తరువాత సనా విమానాశ్రయంపై తాజా దాడి జరిగింది. 2022లో దాడులు నిలిపివేసేందుకు ఐరాసా మధ్యవర్తిత్వంలో కుదిరిన శాంతి ఒప్పందం అమలులోకి రాకముందు సౌదీ నేతృత్వంలోని కూటమి హూతీ నియంత్రిత ప్రాంతాలపై చివరిసారిగా దాడి చేసింది. తర్వాత ఒప్పందం కారణంగా దాడులు నిలిచిపోయాయి. మళ్లీ తాజా దాడులతో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.